చూస్తున్నాం. ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేంద్రకు స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు. వీరిద్దరికీ వేరువేరుగా నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వాలి అని ఆయన పేర్కొన్నారు. మొత్తానికైతే దానం నాగేంద్ర రాజీనామాకు సంబంధించి కూడా ఇప్పుడు సమాచారం అయితే హల్చల్ చేస్తుంది. దీని మీద కాంగ్రెస్ అధిష్టానం కూడా స్పందించినట్టుగా తెలుస్తుంది. మరి దానం ఎటువంటి వివరణ ఇస్తారు? రాజీనామా చేస్తారా లేకపోతే పార్టీని వీడి బయటకు వస్తారా అనే చర్చ ఇప్పుడు ఉత్కంఠగా మారింది. పార్టీ ఫిరాయింపుల విషయంలో తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రకు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. అలాగే దానం నాగేంద్రపై అనర్హత పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సైతం స్పీకర్ నోటీసులు జారీ చేశారు. వీరిద్దరూ ఈ నెల 30వ తేదీన విచారణకు హాజరు కావాలి అని వేరువేరుగా ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఫిర్యాదు అందగా వారిలో అరికేపుడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. వీరిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తించారు. అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్లకు సంబంధించి స్పీకర్ ఇంకా విచారణ జరపలేదు. అయితే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విషయంలో చేస్తున్న జాప్యంపై ఈ నెల 19వ తేదీన స్పీకర్కు సుప్రీంకోర్టు ధిక్కర నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్లపై చర్యలు తీసుకోకపోతే కఠిన చర్యలు తప్పవు అంటూ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పెండింగ్లో ఉన్న 3 ఎమ్మెల్యేలలో దానం నాగేందర్కు స్పీకర్ నోటీసులు ఇవ్వడం ఆసక్తిగా మారింది. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్పై ఎంపీగా పోటీ చేశారు. దీంతో ఆయన పార్టీ ఫిరాయించారు అనడానికి బలమైన ఆధారాలు ఉన్న నేపథ్యంలో ఆయనపై స్పీకర్ చర్యలు తీసుకోక తప్పదని చర్చ జరుగుతోంది. ఇక స్పీకర్ చర్యలు తీసుకోకముందే దానం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బై ఎలక్షన్స్కు వెళతారు అనే ప్రచారం కూడా వినిపిస్తుంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది ఉత్కంఠగా మారింది. మొత్తానికైతే మరి దానం నాగేందర్ ఏం చేయబోతున్నారు? అధిష్టానం దానంకు అండగా ఉంటుందా లేకపోతే రాజీనామా చేయమంటుందా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.